పార్టీ నుంచి ఇప్పటికే టీడీపీతో కలిసి ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు బీజేపీ కూడా యాక్టివ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి ఏ విధంగా రాష్ట్రంలో ముందుకు వెళ్ళబోతున్నారు సార్? ఇప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే చేస్తారో అది పబ్లిక్ లో వాళ్ళు చెప్పుకోగలిగితే, పబ్లిక్ వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు ఓటేస్తారు. మేము వాళ్ళు ఏం చేయలేదు, మేము ఏం చేస్తామని చెప్తాము, ప్లస్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం ఫెయిల్యూర్ జరిగిన విషయాలు మేము ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి మా సైడ్ నుంచి మేము ఏది చెప్పుకుంటామో ప్రజలు యాక్సెప్ట్ చేస్తే మాకు ఇస్తారు. సో బిఫోర్ నాకు ఒక 2 minutes సార్, మీరు ఇంతకుముందు నారాయణమూర్తి గారిని ఒక క్వశ్చన్ అడిగారు. సో జాబ్ క్యాలెండర్ మీద డిఎస్సీ అనే పాయింట్ తీసుకొచ్చినప్పుడు నారాయణమూర్తి గారు ఏమన్నారంటే 1998 సబ్జెక్ట్ తీసుకొచ్చారు. సో యువతకి జాబ్ క్యాలెండర్ అని సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు నారాయణమూర్తి గారు ఏమన్నారంటే 1998 సబ్జెక్ట్ తీసుకొచ్చారు సార్. దానికి ఒక మాట అంటారు, 1998 సబ్జెక్ట్ మీరు తీసుకొచ్చారు బానే ఉంది. 1998 లో ఆ రోజు 30 years లో ఉన్నటువంటి వ్యక్తి 2023 లో మీరు ఇచ్చినప్పుడు దాదాపు 25 సంవత్సరాలు అతను ఏదో ఒక ఫీల్డ్ లో అటు ఇటు పనిచేసి ఈ రోజు 55 సంవత్సరాలకి స్కూల్కి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. గాలి వదిలేసాడు అని చెప్తున్నాను నేను. 25 సంవత్సరాలు మనం వెయిట్. ఒక్క నిమిషం సార్, మీరు డిఎస్సికి ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదంటే 98 ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు మీరు. డిఎస్సి ఎందుకు మీరు ఇచ్చింది ఇక్కడ ప్రభుత్వం, వాళ్ళ స్కిల్ వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు ఇచ్చిన దయచేసి ఇట్లాంటి చెప్పి యువతని మోసం చేసి వైఎస్ఆర్సీపీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఇంకా అదే తిరిగితే మాత్రం కుదరదు. మీ ప్రభుత్వంలో పెట్టుబడి తీసుకురావడంలో ఫెయిల్యూరు, తీసుకురావడంలో ఫెయిల్యూరు, ఐటీ కంపెనీ చాలా ఉన్నాయి సార్. యువత రగిలిపోతున్నారు ఉద్యోగాలు లేక. మీరు కేవలం సంక్షేమాలు చెప్పి దాన్ని మాట్లాడితే దాని భూతంలో చూపించి మాకు వ్యతిరేకిస్తారు. యువత ఈరోజు చాలా చాలా మేల్కొన్నారు, చాలా సిద్ధంగా ఉన్నారని మనస్ఫూర్తిగా హెల్త్ క్లినిక్లు ఇవన్నీ ఆర్బీకేలు, 10,000 వైఎస్ఆర్ క్లినిక్లు, 15,004 సచివాలయాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు, ఇవి మేము చేసినవి. ప్రతి ఊళ్ళో కూడా డెవలప్మెంట్ కనపడ్డది. ప్రతి ఊళ్ళో మీరు ఎక్కడో ఒక బిల్డింగ్ కట్టి, హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి, అది ఎవరో ఎన్ జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే ఈయన బిల్డింగ్ కట్టి నేను ఐటీని తీసుకొచ్చాను, నేను జీటీని తీసుకొచ్చాను, ఎస్టీని తీసుకొచ్చాను, నేను విమానాన్ని కనిపెట్టాను, నేను ఫోన్ కనిపెట్టాను, నేను రైళ్లు కనిపెట్టాను, వాడను కనిపెట్టాను. ప్రతి గ్రామంలో కూడా గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, ప్రతి గ్రామంలో కూడా డిజిటల్ లైబ్రరీలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారంట. లైబ్రరీలు కానీ మీరు అధికారంలోకి వచ్చినాక ఏటా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశం ప్రస్తావిస్తాం, తీసుకొస్తామని చెప్పారు. కానీ ఏమైంది అనేది వాళ్ళు అడుగుతున్నారు. నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు మేము క్రియేట్ చేసామో మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వమే క్లియర్ గా పార్లమెంట్ లో చెప్పింది 16 లక్షల ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ చేయబడ్డాయి. అది ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే నెంబర్ 1 చెప్పింది. ఇంకా అంతకంటే మీకేం చెప్పాలి? నాకు అర్థం కావట్లా. నేను చెప్పాలా? ప్రతి ఒక్కరికి చెవులే చెప్పాలా? బాబు 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, బాబు ఈ ఏదైతే ఒకటే రిక్రూట్మెంట్ లో 2.5 లక్షలు ఒకేసారి సెక్రటరియట్ ఉద్యోగాలు ఇచ్చారు, అవన్నీ ప్రతి ఒక్కరికి చెప్తే కానీ అర్థం కాదు వాళ్ళకి. నేను అదే అంటున్నా. వస్తే కనపడుతుంది అన్నా. ట్రీట్మెంట్ చేయకుండా కనపడదు వినపడదు అంటా నేను చెప్పేది అది. మీరు ఏ ఊళ్ళో ఉన్నారు? ఊళ్ళో ఉన్నారు, హైదరాబాద్. నాకు తెలిసి మీరు హైదరాబాద్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న డెవలప్మెంట్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కనపడదు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలు ఆర్బీకేలు కానీ హెల్త్ సచివాలయాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ కి రెండు బోర్డులు పడిపోయిందని చెప్పి ప్రభుత్వం నుంచి చెప్పారు. హైదరాబాద్ లో వచ్చి మాట్లాడుతున్నా వినపడదు, కనపడదు, ఏది కనపడదు, ఎలా కనపడుతుంది? టాటా కనపడదు, వచ్చిన ప్లేవుడ్ కనపడదు, మీకు కనపడదు. ఎందుకంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవాలా ఆరోగ్యశ్రీలో. హైదరాబాద్ లో మద్రాస్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటే చెప్తే బాగుండు సార్. మీరు చెప్పే కథలు చూడాలంటే 2 నెలల ముందు మీరు ఏం చేశారు, ఏం చెప్పారో చెప్పండి. అసలు ఒక్క స్టేట్మెంట్ పార్లమెంట్ 40 లక్షలు చెప్పి చెప్పుకుంటున్నారు కదా. ఇలాంటి పెట్టుబడులు లేవు. గవర్నమెంట్ లోకి వచ్చిన మొదటి నిమిషం నుంచి కూడా గవర్నమెంట్ లోకి వచ్చిన మొదటి నిమిషం నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చూసుకోవాలి సార్. మీ దగ్గర చివరికి వస్తాను నేను. ఆశ గారు చివరికి ఏం చెప్తారండి? రైట్, ఓకే. ఆశ గారు చివరికి ఏం చెప్తారు? ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్ ఆశ గారు. ఒకసారి ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి మ్యూట్ చేయండి. ఎస్ ఆశ గారు వినిపిస్తుందండి? సార్ వినపడట్లేదు. అది మన లైవ్ లోనే వస్తుంది సార్ సౌండ్. ఆశ గారు సార్ వినిపిస్తుందండి? ఎస్ అంటే చివరికి ఏం చెప్తారండి సార్? చివరిగా ఏం చెప్తారు? ఒకవైపు వైసీపీ వారు స్పష్టంగా మేము క్లారిటీగా ఉన్నాం, చేసేటువంటి అన్ని ప్రజలు చూశారు, గమనించారు, మా వైపే ఉన్నారనేది ఒక క్లారిటీ చెప్తున్నారు. ఈ మార్పులు చేర్పులు, ఈ జంపింగ్ జపాంగులకు సంబంధించిన విషయం ఖచ్చితంగా ఏ పార్టీలోనే ఉంటుందని చెప్పేసి వారు చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు చివరిగా టీడీపీ నుంచి? ఒక మాట చెప్తాను సార్. 100 days లో మీరు డే టు టైం అన్ని రాసుకోండి. వైసీపీ 0, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు 175 సీట్లు కైలేషన్ చేసుకున్నది ఖాయం. నారా చంద్రబాబు నాయుడు సీఎం సీట్లో ఉండడం ఖాయం. మీరు వాళ్ళందరూ ఇప్పుడు ఆయన 23 మొన్నటి వరకు ఉన్నాయి, ఇప్పుడు 0 చూడండి. సేమ్ ఆ రిపీట్ డైలాగు వాళ్ళు వైసీపీ వాళ్ళు 0 అయిపోయి లాస్ట్ వాళ్ళకి ఏం చేయడానికి చేతగాక వాళ్ళు ఏదో ఒకటి ఎగురుతున్నారు. వాళ్ళకి పాలన చేత కాదు, వాళ్ళకి ధనం కావాలా, మటర్లు చేసైనా ఏం పొడిపి వాళ్ళ సొంత కుటుంబానికైనా చంపేస్తారు వాళ్ళ డబ్బు కోసం. ఆ రకం తప్ప రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే జనాలకి కొట్టేయటం, చంపటం అయినా కూడా దానికైనా సిద్ధమవుతారు. ఎంతైనా కూడా ప్రజలు మహిళలు తలుచుకుంటే ఏ పార్టీ అయినా ఏ రాజకీయమైనా తుడుచుకోపోవటమే. ఇవాళ మహిళలంతా కూడా వన్ సైడ్ వార్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మేము మా బతుకులు బాగుపడతాయని, నిరుద్యోగస్తులు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మా బతుకులు బాగుపడతాయి. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ లో 195 మంది తెలుగుదేశం రావాలని అడుగుతున్నారు. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 198 మంది చంద్రబాబు నాయుడు గారు రావాలంటున్నారు. తెలుగుదేశం పార్టీ రేపు రాబోయే 100 రోజుల్లో జనసేన చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వాళ్ళు 170 సీట్లు గెలుస్తున్నారని చెప్పండి. ఓకే, ఎస్ కోటేశ్వర గారు చివరిగా ఏం చెప్తారు? చివరిగా ఒకటే, ఇప్పటికైనా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలని మానుకోవాలి. అదేవిధంగా పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం, వైసీపీ అంతర్గత వ్యవహారాలు అయినప్పటికీ అంతర్గత ప్రజాస్వామ్యం కనుక చిన్న భిన్నం చేసేసి అంటే సలహాదారుల చేత చెప్పించడం అనేటువంటిది నిజంగా ఎట్లాగైతే కేసీఆర్ జనాన్ని కలవరు, ఎమ్మెల్యేలని మంత్రులను కలవరు అనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఆ శ్రేణుల్లో ఉందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ చేస్తున్నటువంటి మార్పులు ఆయన స్వయంగా పిలిచి కనీసం చెప్పడం అనేటువంటిది కాకుండా సలహాదారులు లేదా ఇతర నాయకుల చేత మీకు సీట్లు లేదు లేదా మీకు ఇది అని చెప్పేసి పంపించడం అనేటువంటిది ఆ వ్యవహార శైలిని కూడా వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవన్నీ కూడా అంటే ప్రజా వ్యతిరేకత, వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా వైసీపీ రేపు ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతా ఉంది. ఎన్ని సీట్లు కోల్పోతుంది, అధికారం ఎట్లా కోల్పోతుంది అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే
నామినేషన్స్ వేసే నాటికి ఉండేటువంటి పరిస్థితి. అనేక మంది ఇప్పుడు అటు నుంచి ఇటు నుంచి అటు కూడా చేరుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కనుక ఈ చేరికలు అనేటువంటి వాటిని బట్టి కూడా మనం అసెస్ చేసుకోవాల్సి ఉంది కనుక ఇప్పటి వరకు అయితే 50-50 ఛాన్స్ ఓటమి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి వైపు కనిపిస్తోంది.